హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు డే 3 క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. సో డే 3 క్లాస్లోని ఏ క్లాస్ చెప్తున్నానంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఫస్ట్ లీఫ్ అవుట్లైన్ వేసుకున్నాను. సో తర్వాత సింగిల్ లైన్ వేసాను, డబల్ లైన్ వేసాను. సో సింగిల్ లైన్, డబల్ లైన్ వేసి షేడింగ్ చేయొచ్చు. సో ఇక్కడ షేడింగ్ చేసి అవుట్లైన్ వేసాను. మనం ఏ డిజైన్కి షేడింగ్ చేసుకున్నా అవుట్లైన్ తప్పకుండా చేయాలి. సో అప్పుడే ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ నేను 2 లైన్స్ వేసి ఫస్ట్ ఫిల్లింగ్ చేసుకున్నాను. తర్వాత జస్ట్ లైట్ షేడింగ్ టైప్లోని వేసుకుంటున్నాను. షేడింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్స్ ఉంటాయి, ఓకేనా. ఈ షేడింగ్ కొంచెం డిఫరెంట్, అంటే రౌండ్ సర్కిల్స్ టైప్లోని జస్ట్ ప్రెస్ చేయకుండా మెహందీ కోన్ని జస్ట్ షేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను సింగిల్ లైన్ వేసి అండ్ గ్యాప్లో 3 లైన్స్ వేసి ఫిల్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో అయితే చెప్తున్నాను. సో మిస్ చేసుకోకండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి వీడియోని. అండ్ ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 3 లైన్స్ వేసుకొని సో ఇక్కడ లీఫ్ డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ టిప్ ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది లీఫ్ డిజైన్ వేయడానికి. ఎవరైతే కొత్తగా మెహందీ నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను. త్వరలో నేను మెహందీ బిజినెస్ అయితే చేయబోతున్నాను. దీనికి కారణం మీరే, ఎందుకంటే నేను ఇన్స్టా పేజ్లోని ఈ మధ్య నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో దాంట్లో నాకు రెస్పాండ్ అయితే చాలా బాగుంది. చాలామంది డిఎం చేశారు, మ్యామ్ ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ అవైలబుల్గా దొరుకుతుంది, సో మేము ప్రాక్టీస్ చేయాలంటే మాకు కావాలి ప్రోడక్ట్స్ అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఆలోచించాను, అంటే నేను కొంచెం లాంగ్ టైంలో ఈ బిజినెస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మెహందీ ఆర్టిస్ట్కి అండ్ మెహందీ బిగినర్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు నేను ఏ క్లాస్ చెప్పినా కూడా మెహందీ ప్రిపరేషన్ కూడా నేను చెప్తాను. సో ఈ టిప్స్ చాలామంది ఈ సీక్రెట్స్ ఎవరు చెప్పరు, బట్ నేను నా ఛానల్లో నా పేజ్లో అయితే నేను చెప్తున్నాను. సో ఇలాంటివి చాలా టిప్స్ ఉన్నాయి. సో అవి మీకు తెలియాలి అంటే మీరు నన్ను ఫాలో అవ్వాలి. అండ్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ప్రోడక్ట్స్ ఇవన్నీ, బట్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినవి ప్రోడక్ట్స్, లేకపోతే ఒరిజినల్ ఏదో మనకి అంత ఐడెంటిఫై చేయలేము. బట్ నా పేజ్లో నేనైతే సేల్ చేసేవి ప్రతి ఒక్కటి 100% హెర్బల్ ఆర్గానిక్ కోన్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్. అండ్ మనకి స్పాచులా ఇవన్నీ ఉండాలి, సెలోఫిన్ షీట్స్, మెహందీకి కావాల్సిన A to Z అన్నీ సేల్ చేయబోతున్నాను రీజనబుల్ ప్రైజెస్లో. ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నా ఇన్స్టా పేజ్లో డిఎం చేయండి. నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్గా లీఫ్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్లో వేసుకొని ఇక్కడ షేడింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను షేడింగ్ కోసం వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే వాచ్ చేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షేడింగ్ అనేది చేసేటప్పుడు మనం ప్రెస్ చేయకూడదు, జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటూ థిన్ లైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగే ఫాస్ట్గా రాదు, స్లోగా థిన్ లైన్స్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, కన్ఫామ్గా మీకు షేడింగ్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ షేడింగ్ చేసిన తర్వాత అవుట్లైన్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ డిజైన్. సో చిన్న పెటల్స్ టైప్లో వేసుకొని నేను అవుట్లైన్ అనేది థిన్గా వేసాను కదా, సో అది వేయకుండా వేయచ్చు, లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కూడా అలా థిన్ లైన్ వేసుకొని వేయచ్చు. సో మనం ఇలా లీఫ్ డిజైన్స్ లేకపోతే షేడింగ్ డిజైన్స్ చేసేటప్పుడు అవుట్లైన్ అనేది థిక్ చేసుకోవడం వల్ల ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే
ఇది యూస్ఫుల్ వీడియో. నెక్స్ట్ నేను వైన్ డిజైన్ ఆల్రెడీ మనం ముందు క్లాస్లోని ప్రాక్టీస్ చేసాం కదా. సో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ముందు వీడియోని వాచ్ చేయండి. చాలా ఈజీగా వైన్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాను. ఇంకా దీనికోసం డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను స్పెషల్గా వీటి కోసం క్లాసెస్ అయితే నేను చెప్తాను. సో ఇక్కడ వైన్ డిజైన్తో అయితే నేను ఒక లీఫ్ డిజైన్ టైప్లో క్రియేట్ చేశాను, లీవ్స్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇదే వైన్ డిజైన్ యూస్ చేసి ఒక లైన్ వేసి డాట్ వేసుకున్నాను. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ డిజైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది బ్యూటీషియన్ క్లాసెస్ కోసం కూడా అడుగుతున్నారు, బ్యూటీషియన్ క్లాసెస్ చెప్పండి మేడం అని. సో దానికి కొంచెం ప్రోడక్ట్స్ అన్నీ నేను పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, బయట ఈవెంట్స్ చేయడానికి, ఇంట్లో వర్క్స్కి అన్నిటికీ నాకు అసలు టైం సరిపోవట్లేదు. సో నేను కొంచెం టైం సెట్ చేసుకొని కొంచెం లాంగ్ టైంలోనే నేనైతే స్టార్ట్ చేస్తాను. చేసిందేదో బెస్ట్గా ఉండేటట్టు అండ్ మీకు ఈజీగా ఉండేటట్టు నేను ప్లాన్ చేసి చేయాలి. సో ఏదో తొందరపడిపోయి మీరు అడిగారు కదా అని చెప్పేసి ఫాస్ట్గా చేయడం కాదు. సో థియరీ వైజ్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ అయితే వేసుకొని ఒక బంచెస్ టైప్లోని క్రియేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం గ్యాప్గా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెటల్ టైప్లో వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ డిజైన్ అనొచ్చు. ఎవరైతే ఈ క్లాసెస్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారో సో వాళ్ళు నాకు పిక్స్ సెండ్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టా పేజ్లోని భావన మెహందీ అని ఉంటుంది. సో దాంట్లో నాకు డిఎం చేయండి అండ్ మీరు ప్రాక్టీస్ చేసిన పిక్స్ అన్నీ నాకు సెండ్ చేయండి. ఇక్కడ నేను లీఫ్ డిజైన్స్ వేసుకొని చూస్తున్నారు కదా, జస్ట్ షేడింగ్ అండ్ ఫిల్లింగ్ 1 by 1 చేసుకుంటున్నాను. డార్క్ స్టెయిన్ మెహందీ క్లాస్ చెప్పాను కదా, సో అందరి దగ్గర ఈ మనకి వెయిట్ మిషన్ అనేది అవైలబుల్గా ఉండదు. సో వాళ్ళ కోసం నేను స్పూన్ వైజ్, అంటే స్పూన్తో మెజర్ చేసుకుంటూ ఎలా ఒక హెన్నా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఎందుకంటే దానికోసం కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు. మీకు ఈజీగా ఉండేలాగా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.